మీ అబ్బాయికి సూడో బల్బార్ ఎఫెక్ట్. అంటే జనరల్గా మనిషి అన్నవాడు ఎప్పుడు నవ్వుతాడు? ఎప్పుడు నవ్వుతాడు? నవ్వుతాడు. కానీ మీ వాడు ఎప్పుడు నవ్వుతాడు ఆడికే తెలియదు. సిచ్యువేషన్ సంబంధం లేకుండా నవ్వుతాడు అనమాట. వీడొకడు నవ్వాల్సిన వాటి నవ్వకుండా నవ్వకుండా వాటి నవ్వుతాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నీ అల్టిమేట్ గోల్ కాబట్టి మనం 3 మిషన్స్కి ప్లాన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. మిషన్ 1 అమ్మాయిని పడగొట్టడం. మిషన్ 2 నీ పేరెంట్స్ నొప్పించడం. ఎవరా అమ్మాయి? మీ కాబోయే కోడలు నాన్నగారు. చేసుకోను మళ్ళీ మాకు సెటైర్లోటి పెంపకం అని. ఇప్పుడు చూడండి ఏమైందో. కన్ఫర్మ్గా పెళ్లి గురించే అమ్మ దొరికేసాం. మిషన్ 3 నిషా వాళ్ళ ఫాదర్కి ఎలాంటి అల్లుడు కావాలంట? నాకు కాబోయే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాదు. మరి ఇంకెలాంటి కావాలి? ఈరోజు మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలి. వెళ్ళినా ఒరే ప్లాన్ మన గడికి ఇంత మంచి ప్లాన్ ఏం దొరకలేదేంట్రా. ఇంక నువ్వు ఆపే. అంతా బాగానే ఉంది కానీ రాహు అడ్డు తగులుతున్నాడు. ఐ లవ్ యూ మేడం. చిన్నప్పటి నుంచి నిషా అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. నిషా నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు అంకుల్. ఊరే పిచ్చికారి ఏదోటి మాట్లాడరా. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మంచి కామెడీ సినిమాకి వెళ్ళి నన్ను కామెడీగా వాడుకో. ఈడేడు కొన్న డిసార్డర్ వల్ల నవ్వుతున్నాడా లేక నిజంగానే నవ్వు వచ్చి నవ్వుతున్నాడా? ఒరే ఇప్పుడన్నా చెప్పరా, నన్ను ఎందుకు రెట్కా అంటున్నావు? రెడ్ తెలుగులో ఏమంటారు? ఎరుపు. తర్వాత ఏమంటున్నాను? కా. ఇప్పుడు 2 కలిపి చదువు. నవ్వుతూ బతకాలిరా